'మెన్షన్ హౌస్ మల్లేష్' గత 2 రోజులుగా ఈ మూవీ టీమ్ ఒక ఇన్ఫోనైతే రిలీజ్ చేసింది. ఈ సినిమాలో హీరోకి టెస్టికల్స్ ఉండవు అని ప్రచారం అయితే చేసింది. అయ్యో! మాకు తెలీదు సార్ అని ప్రెస్ మీట్‌లో చెప్పి అంటే ఒక సినిమాని జెన్యూన్‌గా ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎందుకు ఇలా మీరే కావాలని వేయించి కూడా మళ్ళీ మీరు మాకు తెలీదు సార్ అనడంలో ఇలాంటివి నమ్మడానికైతే జనాలంతా పిచ్చోళ్ళైతే కాదు. సర్లే ఇవన్నీ పక్కన పెట్టి ఇక రివ్యూలోకైతే వెళ్దాం. మన ఛానెల్‌ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక మనం మూవీ రివ్యూలోకైతే వెళ్దాం. మూవీ స్టోరీ వచ్చేసి తాగుబోతు మల్లేష్‌కి ఎలాగైనా పెళ్లి చేయాలనైతే అనుకుంటారు. ఎలాగోలా పెళ్లయ్యాక మల్లేష్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మిగతా స్టోరీ. ఇందులో బెస్ట్ ఏదని మాట్లాడుకుంటే రైటింగ్ మోడ్స్ ఆఫ్ పార్ట్స్ అయితే నీట్‌గా, సింపుల్‌గా, స్మూత్‌గా వెళ్ళిపోయేలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యూ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ముగునిరా సీన్సు, కామాక్షి సీన్సు, విలన్ విజిటింగ్ హౌసు వీటిలో ఉన్న చిన్న చిన్న మూవ్‌మెంట్స్ అయితే మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది. మూవీ మీద ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాట్‌గా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ అయితే పికప్ అయిందనైతే నాకు అనిపించింది. డిస్కస్ చేసిన పాయింట్స్‌లోనే డ్రింకింగు, హెల్త్, ఉమెన్ మళ్ళీ ఇలాంటివన్నీ మంచి ఓవరాల్ ఫీల్‌నయితే క్రియేట్ చేస్తాయి. డైలాగ్స్ కూడా సింపుల్‌గా, రిలేటెడ్‌గా అయితే ఉంటాయి. మీనింగ్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. అన్ని మూమెంట్స్ కూడా ఒక డీసెంట్ అయితే అనిపించింది. 'రాజ్‌కుమార్' అండ్ 'మురళీధర్' ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ అయితే మంచి సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో చాలా మూమెంట్స్ అయితే ఫ్రెండ్స్‌తో చూస్తే ఎంజాయ్ చేస్తారు. కన్వర్జేషన్స్ కూడా అలానే ఉంటాయి. క్యారెక్టర్స్ రైటింగు కూడా బాగున్నాయి. అన్ని క్యారెక్టర్సు క్లోజర్ ఇస్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా బాగా వర్క్ అయింది. ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరికి మంచి రైటింగ్ తోడైంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్‌గా ఉండడంతో మూవీకి ప్లస్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్ బై సురేష్ బొబ్లీ గారు మంచి రైస్టిక్ వైబ్ ఇస్తూనే ఎంటర్‌టైనింగ్‌గా సీన్‌కి తగ్గట్టు వెళ్ళిపోతుంది. అక్కడెందుకు ఇక్కడ మ్యూజిక్ అని అనిపించలేదు. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్‌గా, రూరల్‌గా అట్మాస్ఫియర్‌నైతే క్యాప్చర్ చేసేలా ఉన్నది. సర్ప్రైజింగ్‌లీ మూవీలో ఔట్‌డోర్ నైట్ షూట్సు ఏం కనపడలేదు. ఎక్కువగా డ్రింకింగ్ మీద మూవీ కాబట్టి అలా ఏమైనా నైట్ ఔట్‌డోర్స్ సీన్స్ పెట్టి ఉంటే ఆ రిఫరెన్స్ తగ్గేదేమో. దీని గురించి మళ్ళీ మాట్లాడతా. ఇందులో నచ్చని విషయాలేమన్నా ఉంటే మాట్లాడుకుందాం ఇప్పుడు. కొంచెం ఇరిటేటింగ్‌గా వచ్చిన సీన్స్ ఏది అంటే ఒక పాయింట్‌లో ఈ సీన్ బాగుంది అనిపిస్తూనే నెక్స్ట్ సీన్ ఏమో ఫ్లాట్‌గా, లాగ్‌లా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా అర్థమైనా కూడా ఇంకా కొంచెం ఇన్వాల్వింగ్ సీన్స్ పడి ఉంటే మాత్రం ఇంపాక్ట్ గట్టిగా ఉండేది అనిపించింది. నెక్స్ట్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అని కన్విన్సింగ్ రిలీజ్ అయిన కాసేపటికే అర్థమవుతుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఈ సీన్‌నైతే క్రియేట్ చేశారు. ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉండడంతో మనకు తెలిసిందే కదా! దీన్ని లాగ్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. దీంతో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్సు, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ఏం బాగా అనిపియలేదు. లెంత్ 2 అవర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫీలింగ్ రావడంతో మాట్లాడితే వస్తుంది ఈ పాయింట్ అయితే. మరి ఎడిటింగ్‌లో ఎక్కడైనా టైట్ చేసి ఉండొచ్చా? సీన్స్‌లో ఏమైనా ప్యాటర్న్ మార్చి ఉండొచ్చా అనేది మీరు మూవీ చూసాక కామెంట్‌లో అయితే చెప్పండి. రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేయడానికైతే మంచి ఎఫెక్ట్స్ పెట్టినా కొన్ని చోట్ల రియల్ లైఫ్‌లో కూడా సొల్యూషన్స్ ఇంత సింపుల్‌గా ఉంటే బాగుండేదేమో అయితే అనిపించింది. కొంచెం కాన్వీనియంట్ సొల్యూషన్స్ ఇచ్చారేమో క్యారెక్టర్స్‌కైతే అని ఫీల్ అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే 'శ్రీనాథ్ మాగంటి' గారిదైతే గుడ్ జాబు. ఇంకా 'తరుణ్ భాస్కర్' గారు ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఏ డౌట్ ఉండదు అని అర్థమైంది ఈ మూవీతో. చిన్న చిన్న ఎమోషన్స్ తప్పితే చాలా వరకు డీసెంట్ పర్ఫార్మెన్స్‌తో అయితే ఉండింది. అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.